श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय रत्नसानु निवासैक वंद्य पादांबुजाय च नमस्त्रैलोक्यनाथाय రామాయాపన్నివారిణి. సుమేరు పర్వతవాసుడైనటువంటి ఆంజనేయ స్వామి చేత ఎల్లప్పుడూ కూడా సేవించబడే పాద పద్మములు కలిగినటువంటి వాడు, తన పరాక్రమంతో లోకములను రక్షిస్తూ భక్తులందరినీ కూడా ఆశ్రయించినటువంటి భక్తులందరి యొక్క కష్టములను తొలగించువాడు శ్రీరామచంద్రుడు. ఆ స్వామివారికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 288వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 140 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షష్ఠీ దేవి స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి
जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 41 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. సచైవమబ్రవీద్వాక్యం వైనతేయో మహాబలః మాశుచః పురుషవ్యాఘ్ర వధోయం లోకసమ్మతః. ఒకానొక సందర్భంలో తాతా అని ఆర్తితో పిలువబడినటువంటి ఆ గరుత్మంతుడు దగ్గరగా వచ్చాడు. సగరులకు కేశిని అని మొదటి ఇల్లాలు, సుమతి అని రెండవ ఇల్లాలు. ఈ సుమతి కశ్యప పుత్రిక, సుపర్ణ భగిని అని కూడా మనం అక్కడ అనుకున్నాం. ఆ సందర్భంలో మరి బాబాయిలకి మామ అయినవాడు తనకి తాతే కదా. ఆ సందర్భంలో గరుత్మంతుడు సమీపానికి వచ్చి ఈ పిల్లవాడితో మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం ఇంకొక రహస్యం కూడా వివరించుకోవాలి. మరి దైవం అనుకూలిస్తే రేపటి రోజున చెప్పుకుందాం. సుపర్ణుడు గరుత్మంతుడు అంటే పక్షి రూపంలో ఉంటారు కదా. మరి సుమతి అంటే ఒకానొక మానవ రూపంలో ఉన్నట్లు తెలుస్తోంది కదా. వారి పుత్రులు కూడా 60,000 మంది మానవులు కదా. నరరూపం మరియు పక్షి రూపం ఇవి రెండు ఒకే పొట్ట నుంచి, ఒకే గర్భం నుంచి పుట్టడం అనేది వీలయ్యేదా? అంటే ఒకే ఇల్లాలికి, అంటే కశ్యపుని యొక్క ఇల్లాలికి సంతతిగా రావడానికి అవకాశం ఉందా అని మనకి సందేహం వస్తుంది. దాన్ని మొదలు పెడితే మరి పూర్తిగా చెప్పుకుంటే తప్ప మనస్సుకి సమాధాన పడదు. అందుకని దాన్ని కొంచెం సమయం తీసుకుని చెప్పుకుందాం. ఒకే గర్భంలో అంటే ఒకే తల్లికి ఒకరు పక్షి రూపంగా పుట్టడం, ఒకరు నరరూపంగా పుట్టడం ఇది సంభవమా? దీని గురించి మన భారతీయ వాంగ్మయం ఏం చెప్తోంది కొంచెం అన్వేషించాలి మనం. కనుక అంటే మహర్షి వాల్మీకి చెప్పినటువంటి ఏ సందర్భమైనా ఏ అంశమైనా ఇది పొసగుతుందా అనిపించేలాగా సందేహాస్పదంగా డౌట్ఫుల్గా ఉండకూడదు కదా. అందుకని వీలైనంత వరకు ఆ గుట్టు విప్పి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే, ప్రకృతంలో మహాబల ఆ గరుత్మంతుడు వచ్చిన వేగం, ఆ తీరు అది పరిశీలిస్తే జొయ్యమని వచ్చి వాలిన వైనంలో అతని బలమెంతో, అతడి పరాక్రమం ఎంతో తెలుస్తుంది. సహ వైనతేజ, ఆ వైనతేయుడు అని ఒక మాట అన్నారు. ఇందులో ఎన్ని గమ్మత్తైన అర్థాలు ఉంటాయో. ఆ విష్ణురథమైనటువంటి వైనతేయుడు, ఆ సుపర్ణ భగిని అని చెప్పినప్పుడు ఆ సుమతికి సోదరుడైనటువంటి వైనతేయుడు, ఈ పిల్లవాడి ఆర్తి చూసి ఇంతల్లా గుండెలు బాదుకుని బాధపడుతూ ఉంటే తట్టుకోలేక చలించిపోయి ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్నవాడు కాస్త హఠాత్తుగా కిందికి వాలిపోయినటువంటి వైనతేయుడు, ఎంతో దూరదృష్టితో కర్తవ్యాల్ని అవతలి వ్యక్తికి తెలుపదలిచినటువంటి వైనతేయుడు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి ఈ పిల్లవాడు కాస్త ఏదైనా ఈ దిగులుతోటి అఘాయిత్యానికి ఓడిగడితే ఇంకేమైపోతుంది కనుక తగినంతటి సందర్భాన్ని చూసి ఏ విధంగా ఈ పిల్లవాడికి ఉపదేశించాలి అని ఆలోచిస్తున్న సహా వైనతేజ తగినంత సందర్భంలో ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్పి ఏదో ఒకలాగా కానిచ్చేయడం అని కాకుండా ఈ పిల్లవాడి ఆరాటాన్ని అర్థం చేసుకుని ఆ 60,000 మందికి పరిపూర్ణమైనటువంటి ఔర్ధ్వ దైహిక సంస్కారములు అంటారు. దేహం అంటే శరీరం. ఈ శరీరం ఎక్కడ పడిపోయిన తర్వాత
ఈ జీవుడికి తిరిగి మరొక శరీరం వస్తుంది. అది ఇంతకు మించి పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాల్లో ఉండేటటువంటి వ్యవహారాల కోసం. కనుక దానిని ఔర్ధ్వ దైహికములైన సంస్కారములకు యోగ్యమైన ఒకానొక స్వరూపం అని చెప్తారు. ఊర్ధ్వలోకాల్లో చెల్లుబాటు అయ్యే దేహమైతే ఊర్ధ్వదేహం. ఆ ఊర్ధ్వదేహం కలగాలి అంటే ఎలా కలుగుతుంది? ఇక్కడ మిగతా వారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కలుగుతుంది, సంస్కారాల వల్ల కలుగుతుంది. కనుక ఊర్ధ్వలోకంలో చలామణి అయ్యేలాంటి దేహాన్ని పుట్టించాలి అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన క్షణంలో జాగ్రత్త పడి ఆ మిగిలినటువంటి వారసులు ఇక్కడ ఉన్నటువంటి ఆ శరీరాలకి కనుక సంస్కారం చేస్తే వారికి ఊర్ధ్వలోకంలో చెల్లుబాటు అయ్యేటటువంటి దేహం ఏర్పడుతుంది. కనుక ఊర్ధ్వదేహం కోసం చేసే సంస్కారం ఔర్ధ్వ దైహిక సంస్కారం అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లవాడి ఒక్కడే ఆధారంగా ఉన్నటువంటి సందర్భంలో, అక్కడ కార్యక్రమమా మధ్యంతరంగా నిలిచిపోయినటువంటి సందర్భంలో, ఈ పిల్లవాడి ధైర్యమా అంతంతగా ఉన్నటువంటి సందర్భంలో, అక్కడ పరిస్థితి చాలా హృదయ విదారకంగా విషాదకరంగా ఉన్నటువంటి సందర్భంలో ఏమి కర్తవ్యం చెప్పాలి అంటే ఇప్పుడు ఈ గరుత్మంతుల వారు చెప్పినటువంటి అంశం చాలా ముఖ్యమైనది అన్నమాట. ఎందుకనంటే ఇంకొక చిన్న మాట కూడా చెప్పాలి. ఈ పిల్లవాడికి ఏదో తెలుసో తెలియకో ఏదైనా ఒకనొక పొరపాటు కనుక చేసినట్లయితే వీరికి కలగాల్సినటువంటి భావి రావలసినటువంటి ఆ భవిష్యత్తుకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అంటారే, ఆ లాభాలు అన్నీ ఒక్కసారిగా తుడుచుకుపోతాయి అన్నమాట. ఎలా అయితే ఒక నేరస్తుణ్ణి పట్టుకోవడానికో ఏదైనా సందర్భంలోనో కొన్ని ఆధారాలని పసిగడతారు అనుకోండి ఆ అన్వేషకులు, ఆ సందర్భంలో ఆ వేలిముద్రలో వగైరాలో అవి కాస్త లేకుండా చెరిపేసినటువంటి సందర్భంలో, లేదా వాళ్ళు వచ్చినటువంటి ఆ జాడ తెలియకుండా ఏ నీటితోనో దాన్ని కడిగేసినటువంటి సందర్భంలో కాలి గుర్తులు కానీ వగైరాలు కానీ ఏమీ కనిపెట్టడానికి ఆధారాలు మిగల్చకపోతే ఇంకా ఆ పరిశోధనకి ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. కనుక ఆ ప్రాంతంలో చాలా సురక్షితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పి అక్కడ ఉండేటటువంటి ఆనవాళ్లు కానీ ఆ గుర్తులు కానీ ఎంతో జాగ్రత్త పరచడం అనేది పరిశోధన విభాగంలో ఒక పెద్ద విషయంగా చెప్తూ ఉంటారు కదా. పరిచయం కోసం అనుకున్నటువంటి మాట. ఇప్పుడు ఈ జీవుడు ఈ శరీరం పని అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి విడిచిపెట్టేసిన తర్వాత ఈ శరీరానికి తగినంతటి సంస్కారం జరిగితేనే అవతలి శరీరాన్ని పొందగలుగుతాడు. ఇక్కడి నుంచి ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పి చీటీ పుచ్చుకోవాలి. అప్పుడు అవతల ఆ తొడుక్కోగలుగుతాడు, లేకపోతే మధ్యంతరంగా ఉండిపోతారు వాళ్ళు. ఈ సందర్భంలో ఈ పిల్లవాడు ఈ విశేషమైనటువంటి మమకారం కొద్దీ ఏదో 4 బకెట్లు నీళ్లు పట్టుకొచ్చి వీళ్ళ మీద కనుక గుమ్మరించేస్తే ఈ బూడిద రాసుల మీద చాలా ఉపద్రవం ప్రమాదం జరిగిపోతుంది. ఎందుకని అంటే ఇప్పుడు వారికి గొప్ప సంస్కారం గొప్ప లాభాలు ఏవైనా కలిగించాలంటే ఈ భస్మ రూపంగా ఉన్నటువంటి ఇదే ఆధారంగా ఉంది. ఈ చితి లేకపోతే ఈ చితాభస్మ అని ఏమైనా అనుకోండి, ఈ భస్మ కాస్త ఏ నీటితోనో అతడు కడిగేస్తే వారికి కలగాల్సినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి లాభాలు అన్నీ చెడిపోతాయి. కనుక అంతటి మనోవేదనతో ఉన్న వారికి ఇంతింతటి ధర్మశాస్త్రం వగైరాలు ఇవన్నీ నూరిపోయాలి అంటే అంత అవకాశం లేదు. కనుక పైగా చెబితే వినిపించుకునేటటువంటి మానసిక స్థితి కూడా ఉండాలి కదా. అంత దుఃఖంలో ఉన్నవారు ఎవరైనా చెప్తే అనుసరించగలుగుతారు తప్ప ఆలోచించి విచక్షణతో నిర్ణయం చేసుకోలేకపోతారు. కనుక ఇలా ఆ గరుత్మంతుడి కడుపులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కలుపుకుంటే సచైనమబ్రవీద్వాక్యం సహా అని అర్థం చేసుకోవాలి. అలాంటి సందర్భంలో ఉన్నటువంటి ఆ వినత సుతుడైనటువంటి ఆ గరుత్మంతుల వారు ఏవమబ్రవీద్ ఇలా పలికారు. నాయనా అంశుమంతా, ఏమిటి చిన్నపిల్లాళ్ళ పురుషవ్యాఘ్ర, నువ్వు వీరుడవు, నువ్వు పురుషోత్తముడవు, నీలాంటి వాడు ఇలా ఏడిస్తే ఎలా అని చెప్పి నెమ్మదిగా నడ్డి నిమురుతూ దగ్గరగా తీసుకుని ఆ ఊరుకోపెడుతూ ఆ పిల్లవాడికి ధైర్యం చెప్తున్నారు. మా శుచ, శోకించకు నాయన, బాధపడకు అన్నారు. మరి తట్టుకోలేకుండా ఉందే బాధ. అయితే అయం వధ లోకసమ్మత నాయన, జాతస్యహి ధ్రువో మృత్యు వగైరా మాటలంతా ఉంటాయి కదా, అలాంటి వాటిని అనుసంధానం చేసుకోవాలి అన్నమాట. శరీరం అన్నది ఏర్పడింది అంటే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటారు కదా.
అది ఖచ్చితంగా ఉంటుంది నాయన. ఇది ఒక తాత్పర్యం. మరొక తాత్పర్యం ఉంది, అది మనం తరువాతి మాటలో అర్థం చేసుకోగలుగుతాం. నాయనా, సమస్త లోకాలు ఎదురు చూసినటువంటిది ఈ కార్యక్రమం అని దానికి చెప్పడం తాత్పర్యం అన్నమాట. సకల లోకములకు సమ్మతమైనది ఈ పని కనుక నీకు బాధ కలిగించింది అంటే అది వేరే విషయం, కానీ సకల లోకాలు హర్షించేలాంటి వ్యవహారం జరిగింది ఇక్కడ అని కూడా ఒక తాత్పర్యం. మరి ఇంకొక తరువాతి మాట, అయం వధ లోకసమ్మత, కనుక నువ్వు బాధపడకు అని చెప్తున్నారు. ఎందుకు లోకసమ్మతం, దాన్ని కొద్దిగా మనం వివరించుకుందాం. కపిలేన అప్రమేయేన దగ్ధాః హి ఇమే మహాబలాః సలిలన్నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం. జరిగిందేదో జరిగిపోయింది తాత, కనీసం నా తండ్రులకు ఇంత జలతర్పణమైన చేయడానికి ఎక్కడ జలాశయం కూడా నాకు కనిపించట్లేదే అని చెప్పి మళ్ళీ బావురమన్ని విలపించేటటువంటి సందర్భంలో అప్పుడు చెప్తున్నారు, నాయనా వీరికి లోకసిద్ధమైన లౌకికమైనటువంటి నీటితో తర్పణాదులు వగైరాలు చేయకూడదయ్యా, మరి ఏం చేయాలి తాత అంటే చెప్తారు. స్మృతుల్లో కొన్ని సందర్భాల్లో ఈ ఔరుధ్వ దైహిక సంస్కారము అనేటువంటిది ఏ రకంగా ఎప్పుడు ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తున్నారు. ఏమనంటే, చండాలాత్ ఉదకాత్ సర్పాత్ వైద్యుతాత్ బ్రాహ్మణాదపి దంష్ట్రిభ్యశ్చ పశుభ్యశ్చ మరణం పాపకర్మణం అని చెప్పి కొన్ని రకాల పాపాలకి పరిహారంగా ఆ పరమాత్మ కొన్ని రకాల ముగింపు పలుకుతారట. అలాంటి కొన్ని రకాల ముగింపు పలకడం అనే అంటే ఒకానొక దుర్మరణం పాలవడం అని చెప్తూ ఉంటారు కదా. ఆ సందర్భంలో ఒకానొక ప్రత్యేకమైనటువంటి ప్రాయశ్చిత్తం చేయాలట. ఆ ఔర్ధ్వదేహిక సంస్కారాలు చేయబోతూ అది చేసేంత వరకు వ్యాఖ్యానంలో రాస్తారు. వారు ఇక్కడి నుంచి విడుదల అయిపోయారు కనుక ఇక్కడ ఇంకా అవకాశం ఉండదు. అవతలికి వెళ్ళడానికి ఆ గేట్ పాసో ఏదో చెప్తారే అది దొరకలేదు కనుక అక్కడికి వాళ్ళు రానివ్వరు. ఈ మధ్యంతరంగా కొట్టుమిట్టాడుతూ ఉంటారు కనుక ఈ ప్రాయశ్చిత్తం చాలా జాగ్రత్తగా జరిపించాలి. ఏ సందర్భంలో ఈ ప్రాయశ్చిత్తము అంటే, ఏదైనా పాముకాటు వల్ల, లేకపోతే జల ప్రళయం వల్ల, లేకపోతే ఒకానొక పిడుగుపాటు వల్ల, తరువాత చెప్పిన మాట బ్రాహ్మణాదపి ఒకానొక బ్రాహ్మణోత్తముని కారణంగా కనుక ఆ శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సందర్భం ఏర్పడితే చెప్తున్నారు. ఇంకా దంష్ట్రిభ్యశ్చ పశుభ్యశ్చ అంటే క్రూర మృగాలు వగైరాలు వాటల వల్ల ఏదైనా కనుక జరిగితే అప్పుడు ఉదకం పిండదానంచ నా తేషాంతు విధీయతే నోపతిష్టది తత్సర్వం అంతరిక్షే వినశ్యతి అని చెప్తున్నారు. మధ్యంతరంగానే అది ఆగిపోతుంది తప్ప ఏదో అడ్రస్ సరిగా లేని సందర్భంలో అవతల వ్యక్తికి చేరనట్లుగా, లేదా రాసిపెట్టినటువంటి అడ్రస్సులో అవతల వ్యక్తులు కనుక లేకపోతే అప్పుడు కూడా వారు అందుకోలేనట్లుగా. ఎందుకంటే వీరి కోసం బుక్ చేసినటువంటి కేటాయించినటువంటి ఆ వసు రుద్రాదిత్య గణము వగైరాలు అంతా చెప్తారు పితరుల గురించి. మరి అదంతా చాలా పెద్ద కథ. ఆ చోటికి చేరుతారు వీరు అని ఒక లెక్క కనుక వారి అడ్రస్ రాసి పంపిస్తూ ఉంటారు. వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం అని చెప్పి పంపిస్తూ ఉంటారు. వీరా ఇంకా అక్కడ చేరుకోలేకపోతారు, వీరిని జాయిన్ చేసుకోరు కదా వారు. ఆ సందర్భంలో ఇది అంతా కూడా నోపతిష్టతి తత్సర్వం, మీరు ఇచ్చినటువంటిది అంతా కూడా తత్సర్వం నా ఉపతిష్టతి, వారికి చేరదు. మరి ఏమవుతుంది? అంతరిక్షే వినశ్యతి, మధ్యంతరంగానే అది నశించిపోతుంది అని చెప్తారు. అందుకనే ఆ సందర్భంలో అన్నారు ఉదకం పిండదానంచ నతేషాంతు విధీయతే, వెంటనే మిగతా వారికి మళ్ళీ వారికి ఏదో చేద్దాము అంటే ఉదకం అంటే జలతర్పణాదులు, పితృతర్పణాదులు వగైరాలు, లేదా పిండదానాదులు వగైరాలు ఇవి చేద్దాము అంటే నతేషాంతు విధీయతే, వారికి సద్య అది చేయడానికి వీలు కాదు. మరేం చేయాలి అంటే మన వాళ్ళు చెప్తుంటారు కదా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి అని. ఆ మాదిరిగా మధ్యలో ముఖ్యంగా పాటించవలసినటువంటి కొన్ని విధులను పాటించిన తరువాత ఈ జలతర్పణాదులు వగైరాలు జరగాలి అన్నమాట. ఎన్నెన్ని రహస్యాలో ఇక్కడ. అయితే ఇంతింతటి కార్యక్రమాలు అదంతా జరిపించడానికి అవకాశం ఉందా అంటే లేదు ఇక్కడ. మరి అలాంటి సందర్భంలో వీరిని ఉద్ధరించాలంటే ఏమి మార్గం అంటే కేవలం
ఆ గంగని రప్పించడం ఒకటే మార్గం అన్నమాట. సూక్ష్మంగా ఆ సారాన్ని మనం చెప్పేసుకుంటున్నాం కనుక ఒకానొక సందర్భంలో ఒకలా మరణాన్ని పొందినటువంటి వీరికి లోకంలో తీరులాగా మిగతా వారికి మళ్ళీ వీరికి మిగతా సంస్కారాలు జరిపించడం అనేది ఉచితం కాదు, యుక్తం కాదు. తొందరపడి అటువంటిది ఏదైనా చేసేస్తే తరువాతి లాభానికి వీరు నోచుకోకుండా నువ్వే అడ్డం కొట్టేసినట్లు అయిపోతుంది అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. కనుక సలిలం నార్హసి ప్రాజ్ఞ, నైనా నువ్వు విజ్ఞతతో విచక్షణతో ఆలోచించేవాడివి కనుక నీకు కొన్ని విషయాలు చెప్తాను. ఈ చెప్పింది చెప్పినట్లుగా ఊకొట్టి నువ్వు దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం, ఏషాం వీరికి లౌకికం లోకసిద్ధమైనటువంటి సలిలం నీటిని అంటే తర్పణాదులు వగైరాలు దానికోసం ఆ నీటిని ఉపయోగించడం అనేది నా అర్హసి తగదు నాయనా, అది ఉచితమైన పని కాదు అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇందాక మనం చదివినటువంటి దుర్మరణం పాలవడం అనే సందర్భంలో ఏ ఏ ప్రత్యేకమైనటువంటి ప్రాయశ్చిత్తాలు చేయాలి అని అయితే ఒక వరస చెప్పారో ఆ వరసలో వీరికి ఇప్పుడు తటస్థించినటువంటి ఈ సందర్భం ఉందా అంటే ఒకానొక బ్రాహ్మణోత్తముని ద్వారా వీరికి ఈ విధమైనటువంటి దేహత్యాగం అనేది మరణం అనేది ఏర్పడింది కపిల ముని ద్వారా. అయితే ఇక్కడ మనం ఇంకొక చిన్న అంశాన్ని చెప్పుకోవాలి. ఏమనున్నారు? మొదటి భాగం కపిలేన అప్రమేయేన దగ్ధాహ హి ఇమే మహాబలాహ అని చెప్తున్నారు. అక్కడ రాస్తారు వ్యాఖ్యానంలో హి హేతౌ అంటారు. ఇందులో హి ఇమే అని ఒక భాగం ఉంది కదా, హి అనే ఉంది కదా, కాబట్టి అని అక్కడ ఒక క్లాజ్ చెప్పినట్లుట. ఏమి ఆ ఉచితమైనటువంటి కారణం అంటే కపిలముని చేత దగ్ధులైపోయారు కదా వీరు అని అన్నారు. కనుక కపిలముని చేత అంటే ఒకనొక బ్రాహ్మణోత్తముని ద్వారా దగ్ధమైపోయినటువంటి వీరికి మిగతా వారికి మళ్ళీ అంత ఆషామాషిగా ఆ వ్యవహారాలని ముగించకూడదు అని చెప్తారు. అంటే ఉదాహరణకి అనుకోవాలి అంటే లోకంలో ఏదైనా ఒకనొక ప్రమాదం ఇబ్బంది జరిగిందని అనుకోండి, అది సహజంగా ఏ ఇంట్లోనో ఏ సామాన్య స్థితుల్లో జరిగితే అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. కానీ ఒకనొక బాధ్యతాయుతమైనటువంటి ఉత్తమాధికారి విషయంలో దురుసుగా ప్రవర్తిస్తే మరి ఆ సందర్భంలో ఏదైనా ఒకనొక ప్రమాదం జరిగితే ఇబ్బంది జరిగితే ఆ సందర్భంలో అతడి దగ్గర ఇంకా ఏవైనా మారణాయుధాలు వగైరాలు అవి దొరికితే ఆ సందర్భంలో ఇంకా ఏవైనా కొన్ని సమస్యలు ఏర్పడితే అమ్మో ఇది అంత తేలికగా కాదు, దీన్ని ఖచ్చితంగా వేరే పై అధికారులకి నివేదించాలి, వారందరూ వచ్చి రికార్డ్ చేసుకున్న తరువాతనే మిగతా సంస్కారాలు నిర్వహించాలి తప్ప మనం ఇందులో వేలు పెట్టి జోక్యం చేసుకోకూడదు. కనుక నిబంధనలకు విరుద్ధమైపోతుంది ఆ చర్య అని చెప్తూ ఉంటారే, అలాగా ఏర్పడినటువంటి సంఘటన అన్నమాట ఇది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న అంశం ఏమర్థం చేసుకోవాలి అంటే కపిలముని ద్వారా దగ్ధులైపోయారు వీరు అని అన్నారు. అంటే కపిలముని వీరిని బూడిద చేసేసారు అని కదా అర్థం వస్తుంది. అంటే అర్థం ఏమవుతుంది? ఈ ప్రశ్న మనం గతంలో కూడా అనుకున్నాం, దానికి మనం సమాధానం చెప్పుకోవాలి. అంతటి కపిలముని అంటే పరమాత్మ యొక్క స్వరూపం అవతారం అని అనుకున్నామే, కపిలావతారం అని. అటువంటి వారికి కూడా ఒకరు అంటే తనకి అనుకూలంగా ఉంటే వారి పట్ల ఇష్టం, ఒకరు తనకి వ్యతిరేకంగా ఉంటే తన మీదకి ఏదో దూకుడుగా దురుసుగా ప్రవర్తిస్తూ మీదికి వస్తూ ఉంటే వారి పట్ల ద్వేషం. ఈ విధంగా రాగద్వేషాలు కలుగుతాయా? వారికే రాగద్వేషాలు ఉంటే మేము మాకు నచ్చిన వాడిని ఆదరించి నచ్చని వాడిని తిరస్కరించి ద్వేషించడంలో తప్పేముంది? కనుక ఇంకా మాకు నచ్చినట్లుగా అంటే మీరు నడిచినట్లుగానే మేము నడుస్తూ ఉంటే మాకెందుకు ఈ నీతులన్నీ ప్రత్యేకంగా బోధించాలి అని అనిపిస్తుందన్నమాట. కనుక ఇలాంటి ఎన్నో అపార్థాలకి తెర లేచిపోతుంది. వాటిని మనం మిగతా గ్రంథ సహాయంతో తెర దించుకోవాలి అన్నమాట. వేదవ్యాసుల వారు శ్రీశుకులు ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశం చేస్తున్నారు అంటే నవమ స్కంధంలో రామాయణాన్ని వారు చెప్తూ అక్కడ అంటారు, నవమ స్కంధంలో 8వ అధ్యాయంలో 5వ శ్లోకం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మాటలు కనిపిస్తాయి. ఏమనంటే సగరశ్చక్రవర్త్యాసీతు సాగర యత్ సుతై కృత అని మొదలుపెట్టారు. అనగనగనగా ఒకనొక సగర చక్రవర్తి, ఆ సగర చక్రవర్తి యొక్క పిల్లల ద్వారా ఏర్పడినది కనుకనే, అభివృద్ధిని చెందినది కనుకనే ఈ సముద్రము సాగరము అని పిలువబడుతోంది అని మొదలుపెట్టి
ఇంకా అద్భుతమైనటువంటి రహస్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. సహ అశ్వమేధై అయజత సర్వదేవాసురాత్మకం అని మొదలుపెట్టి అతడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించడం అదంతా మొదలుపెట్టి చెప్తారు. ఆ మాటని మళ్ళీ మనం కొంచెం వివరించుకుందాం. అందులో మనకి తెలియాల్సినటువంటి రహస్యం ఏమో అని చెప్పి తస్యోత్సృష్టం పశు యజ్ఞే జహార అశ్వం పురందర అని మొదలుపెట్టారు. అతడి సగర చక్రవర్తి యొక్క అశ్వమేధ యాగంలో యాగాశ్వాన్ని దేవేంద్రుడు అపహరించడం వగైరాలు అంతా చెప్పుకొస్తూ ఆ తర్వాత 11-12 శ్లోకాల్లో చెప్తారు వీరు ఆ సమయంలో ఎలా ప్రవర్తించారో. హన్యతాం హన్యతాం పాపః ఇది 60 సహస్రిణా. ఈ 60,000 మంది కూడా చేతికి అందినట్లుగా దాన్నే మారణాయుధంగా తయారు చేసి ఒక్కసారిగా వారందరూ కూడా ఆ కపిలముని మీద దాడికి తెగబడ్డారట. ఏమంటున్నారో ఆ సమయంలో వాళ్ళు అంటే ఒరేయ్ చంపేండ్రా వీణ్ణి అని అంటున్నారట. హన్యతాం హన్యతాం అని. ఎందుకని అంటే వీడు మహాపాపాత్ముడురా అంటున్నారట. అంటే గమనించండి, నోటితో ఒకానొక ఘోరమైనటువంటి అపరాధం జరిగిపోయింది, చేష్టతో ఒకానొక ఘోరమైనటువంటి అపరాధం జరిగిపోయింది. ఈ నోరు కానీ ఈ చేష్ట కానీ ఇలా ఉండాలి అంటే దానికి ముందు మనఃప్రవృత్తి ఉండాలి కదా. అందుకనే వేదం చెప్తోంది యతు హి మనసా ధ్యాయతి తతు వాచా వదతి అంటారు. దేనినైతే మనస్సులో తలుచుకుంటాడో ధ్యానం చేస్తాడో దానినే పైకి మాట్లాడుతూ ఉంటాడు వ్యక్తి. ఇంకొక మాట కూడా చెప్తారు, తత్ కర్మణా కరోతి, దాన్నే చేష్టగా కూడా మనం చూడగలుగుతాం, ఆచరిస్తూ ఉంటాడు. అంటే అనుకుంటాడు, మాట్లాడతాడు, చేస్తాడు, ఈ రకంగా ఉంటుంది. కనుక వీరికి త్రికరణముల ద్వారా మనస వాచ కర్మణ కూడా ఒకానొక ఘోరమైనటువంటి అపరాధం అనేది, దురాచారం అనేది ఏర్పడిందనమాట. కనుక హన్యతాం హన్యతాం పాప అని చెప్పి 60 సహస్రిణ ఉదాయుధా, పైకెత్తినటువంటి ఆయుధాలతో ఆ చేతులు అవన్నీ అలా చూపిస్తూ ఆ కొరడాలు వగైరాలు లేకపోతే నాగళ్ళు జుడిపిస్తూ ఎక్కుపెడుతూ అతడికే గురిపెట్టి అతడి మీద తెగబడేటటువంటి సందర్భంలో, దాడికి సిద్ధపడేటటువంటి సందర్భంలో అభియయు ఉన్మిమేష తదా ముని అని అన్నారు. ప్రతి మాట మనకి ఎంతో మంచి గమ్మత్తైన భావాల్ని చెప్పేదే. ఈ మాటలన్నీ చెవిలో పడిన తరువాత తదా ముని ఉన్మిమేష అన్నారు. అంటే మౌనాన్ని వహించి ధ్యానం చేస్తున్నటువంటి ఆ కపిలముని పరమాత్మ అప్పుడు కళ్ళు తెరిచెను అని అర్థం వచ్చిందనమాట. అంటే కళ్ళు మూసుకుని ఒకానొక వార తన ధ్యాసలో ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి ఆ కపిలముని విషయంలో వీరు అనుమానంతో ఏకాస్త లోకం హర్షించేలాంటి ప్రవర్తన కాకుండా ఆ అనుమానంతో దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనతో ప్రవర్తించారు. కనుక చెప్తున్నారు అక్కడ తర్వాతి మాటలో, కపిలముని వల్ల దగ్ధమైపోయారా వీరు అంటే మొత్తంగా ఒక మాటగా చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి అంటే అలా లేదా అంత మాత్రం చెప్పి ఊరుకుంటే అలా అనిపించేస్తుందని కాబోలు శ్రీమద్ రామాయణానికి వ్యాఖ్యానంగా దీన్ని ఇంత గొప్పగా చెప్తున్నారు. ఏమనంటే స్వశరీరాగ్నినా తావత్ మహేంద్ర హృతచేతస మహద్వ్యతిక్రమహతా భస్మసాత్ అభవన్ క్షణాత్ అన్నారు. వారంతా కూడా బూడిదైపోయారు, భస్మసాత్ అన్నారు, భస్మగా అయిపోయారు అన్నారు. ఎంతసేపట్లో? క్షణకాలంలో అన్నారు. ఈ బూడిదగా అయిపోవడానికి 3 కారణాలు చెప్తున్నారు. ఎంత అద్భుతంగా అంటే స్వశరీరాగ్నిన, తమ ఒంటిలో నుంచి పుట్టినటువంటి నిప్పు ద్వారా, ఇది ఒక అర్థం. తర్వాతి అర్థమేమి? మహేంద్ర హృతచేతస అని ఒక మాట. ఆ మహేంద్రుడు వీరి యొక్క ఆలోచనను అపహరించాడు కనుక ఆలోచన రాహిత్యంతో అలా ప్రవర్తించారు. భస్మసాత్ అభవన్ క్షణాత్ ఒక మాట. స్వశరీరాగ్నిన భస్మసాత్ అభవన్ క్షణాత్ ఒక మాట. మహేంద్ర హృతచేతస భస్మసాత్ అభవన్ క్షణాత్ ఒక మాట. ఇంకొక మాట మహద్వ్యతిక్రమహతాః భస్మసాత్ అభవన్ క్షణాత్ అన్నారు. మహనీయులండి కపిలముని. ఆ మహనీయులైనటువంటి కపిలముని విషయంలో వీరు వ్యతిక్రమించారు అంటే దురాచారం చేశారు. చేయవలసినటువంటి పద్ధతి, మసులుకోవలసినటువంటి తీరు దానిని విడిచిపెట్టి తోచినట్లుగా తన అనుమానమే నిజం అని అనుకుంటూ ఓరి ఏదో దుర్మార్గుడా అని వగైరాలు ఆ మాటలన్నీ అవి అనుకుంటే కూడా పాపమే. రామాయణ కల్పవృక్షంలో అదంతా చాలా విపులంగా చెప్తారు. నువ్వు ముక్కు మూసుకుని కపట సన్యాసి వేషంలో దొంగలాగా ఇలా నటిస్తూ ఉంటే మేము కనిపెట్టలేమనుకున్నావా? నువ్వే ఈ గురప దొంగవై అయి ఉంటావు కనుక అని చెప్పి నీకెందుకురా ఇంత దుర్బుద్ధి పుట్టింది, నువ్వు ఇలా మమ్మల్ని వంచన చేస్తావా అని వగైరాలు అంతా మాట్లాడితే వీరి కొంచెం నిండింది
అన్నమాట, పాపం పండింది అన్నమాట. కనుక ఆ సందర్భంలో ఈ దేహమంతా పాప పంకిలమైపోతే, పాపంతో చుట్టుకుపోతే, ఒకానొక సందర్భంలో ఏదో గ్యాస్ లీకేజీ వగైరాలు అంటారు కదా, ఒకానొక ప్రమాదకరమైనటువంటి ఇంధనం ఆ గదంతా ఆ ఇల్లంతా అలుముకున్నటువంటి సందర్భంలో కాస్త చిన్నపాటి స్పార్క్ అంటారు కదా, చిన్న నిప్పు రవ్వ ఏర్పడినా మొత్తం అంతా ఒక్కసారి భగ్గాని చూసే లోపే దహించుకుపోతుంది కదా. కనుక ఎంత సారం ఉంటుందో ఒక్కొక్క దగ్గర. ఈ కపిలముని యొక్క నేత్ర ప్రసారం అంటే దృష్టి ప్రసారం జరిగింది, ఆ ఒళ్ళు అంటుకుపోయింది వాళ్ళందరికీ అని అన్నమాట. ఆదిత్య చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశతు అంటారు. అంటే తేజస్సుకి నిత్య నిలయం ఎవరు అంటే సూర్యుడు కదా. ఆ సూర్యుడు తన అంశతో కన్నుగా ఉంటాడు కనుక ఇది ఒక తేజోరూపం అని చెప్తారు. కనుక ఈ తేజస్సు ఎప్పుడైతే సోకిందో ఈ పాప సముదాయానికి వెంటనే అది భగ్గని అంటుకుపోయిందట. ఇది ఒక తాత్పర్యం. మరొక తాత్పర్యం ఏమి అంటే, ఏదో కర్ర రాసుకుంటే నిప్పు పుట్టినట్లుగా అతడే అంతటి పాపభూయిష్టంతో ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్కరు ఈ 60,000 మంది కూడా స్వశరీరాగ్నిన, రెండు అర్థాలు వచ్చేలాగా ఉంటుందన్నమాట ఆ ప్రయోగం. స్వశరీరాగ్నిన అంటే కపిలముని నుంచి ఏర్పడినటువంటి ఆ నేత్రజ్వాల ద్వారా అని పైకి అర్థమైతే, తమలో తమకే ఏర్పడినటువంటి ఆ జ్వాల వల్ల అని అర్థం అన్నమాట. అంటే పాపం పండి అది వికటించి ఒకనొక దాహానికి కారణమైంది అని అన్నమాట. కనుక స్వశరీరాగ్నిన కపిలముని శరీరం నుంచి, కపిలముని యొక్క నేత్రముల నుంచి ఏర్పడిన అగ్ని ద్వారా ఒక భావమైతే, మహాపాపం చేసినటువంటి ఈ పాపాత్ముల యొక్క దేహము నుండి ఏర్పడిన అగ్ని ద్వారా అని మరొక అర్థం అన్నమాట. అంటే దీన్ని అంతని దృష్టిలో ఉంచుకునే రాముల వారు గురుగారికి చెప్పారు, గురుగారు ఆ చరిత్ర ఏదైనా సరే ఒక్క పొల్లు పోకుండా తప్పకుండా విడిచిపెట్టకుండా నాకు చెప్పండి, నేను ఏమీ సంకోచపడను, నాకు చెప్పడానికి మీరేమీ సందేహించకండి అని అన్నారన్నమాట. అంటే ఈ చరిత్ర అంతా వింటే ఎంత ఉత్తములైనా కొన్నిసార్లు అలా భ్రమపడడం అనేది తటస్థిస్తూ ఉంటుంది. కనుక ఎంతకాలం కూడా మనం ఎంతో విచక్షణతో ఉండాలి తప్ప అనుమానం రుజువైన తరువాత ఆ చర్యలు తీసుకోవడం వేరు, భ్రమతోటే ఆ అనుమానాన్ని ఖాయం చేసేసుకుని భ్రాంతితో అలా వ్యవహరించడం వేరు అనే పెద్ద గుణపాఠం ఇందులో. సరే, ప్రకృతంలో కనుక స్వశరీరాగ్నినా తావతు వీరు ఇలా భస్మ అయిపోవడానికి కారణం వారిలో పుట్టినటువంటి ఆ పాపం పండడం వల్ల ఏర్పడినటువంటి ఒకనొక నిప్పు కణం మాదిరి ఆ తతంగం అంతా. కనుక భస్మసాత్ కృతాః భస్మసాతు అభవన్ క్షణాదు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి మాట. వీరు భస్మ అయిపోయేరు అని ఉంది భాగవతంలో. ఎంతెంత రహస్యం ఉంటుందండి ఒక్కొక్క దగ్గర. భస్మగా చేయబడ్డారు అని లేదు అక్కడ. భస్మగా చేయబడ్డారు అంటే అక్కడ మరొకరి ప్రమేయం ఉంటేనే ఆ కర్తాకర్మక్రియ అనేవి అలా వస్తాయి. మరి భస్మసాతు అభవన్ అంటే ఈ భూధాతువు అకర్మక ధాతువు అని చెప్తారు. అంటే తమంతట తాముగానే తాము చేసుకున్నటువంటి అపరాధానికి ఫలితంగా తాము చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఏర్పడినటువంటి వైనం అని చెప్పడం కోసం శ్రీ శుక్ల వారు అలా ఉపదేశం చేస్తున్నారన్నమాట, చెప్తున్నారన్నమాట. కనుక భస్మసాత్ కృతాహ కాదు, భస్మసాత్ అభవన్. ఇప్పటికి ఒక కారణం అనుకున్నాం స్వశరీరాగ్నిన. రెండో కారణమేమి వీరిలా అయిపోవడానికంటే, మహేంద్ర హృతచేతస అని అన్నారు. మహేంద్రుడు వీరి యొక్క ఆలోచనను అపహరించేసేడట. మరి ఇక్కడ తవ్వితే కొంత కథ మనం చెప్పుకోవాలి. ఏమనంటే, మహేంద్రుడు దేవేంద్రుడు వీరి యొక్క విచక్షణా శక్తిని ఎందుకు పోగొట్టవలసి వచ్చింది అంటే, ఈ విచక్షణా శక్తి కనుక పోకపోతే వీరు తప్పు చేసి ఉండేవారు కాదన్నమాట. వీరు తప్పు చేసి ఉండకపోతే ఇంతగా ఉన్నటువంటి ఆ దోషం పెద్ద మానై పెద్ద మర్రి చెట్టు అయిపోయి ఇంకా లోకాలకి విధ్వంసాన్ని కలిగించేటటువంటి స్థితి ఏర్పడిపోయి ఉండేది అన్నమాట. ఎందుకంటే వీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? తండ్రి గారు ఒకనొక అశ్వమేధ యాగానికి సంకల్పం చేసినటువంటి సందర్భంలో ఉన్నారు. ఆ సందర్భంలో చెప్తారు ఏమనంటే, కామప్రయజ్ఞమ కుర్వత తే మృతత్వమ కామయంత తే మృతత్వమ గచ్చన్ అని అశ్వమేధం గురించి చెప్పేటప్పుడు వేదం చెప్తోంది. అశ్వమేధ క్రతువు
ఈ కామప్రము అని ఉంది. కామములను పూరణం చేయునది, ఏది కోరితే దాన్ని నెరవేర్చేసేటటువంటి శక్తి ఉంది అశ్వమేధ క్రతువుకి. బహుశా దీన్ని అంతని మనస్సులో పెట్టుకున్నటువంటి ఆ సగరులు ఈ క్రతువుకి సంకల్పించి ఉంటారు అని మనకి అర్థమవుతుంది. కనుకనే ఈ క్రతువు ద్వారా దేవతలు ఒకానొక సందర్భంలో వారు యజమానులుగా ఉన్నటువంటి వైనంలో తే అమృతత్వం అకామజంత, వారు అమృతత్వం కావాలి, మేము అమరులం కావాలి అని కోరుకున్నారట. తే మృతత్వమ కామజంత తే మృతత్వమ గచ్చన్ అంటున్నారు. అచ్చంగా వారు కోరినట్లుగా, వారు మనస్సులో అనుకున్నట్లుగా వారు అమరులైపోయారు ఈ క్రతువు వల్ల. కనుక ఇందులో వినియోగించేది పరమాత్మ స్వరూపం. ఈ క్రతువు చేసేవాడు పరమాత్మ స్వరూపం. అటు యజ్ఞం గాని యజమాని గాని అందులో వినియోగించేటటువంటి హవిస్సు గాని సకలము విష్ణుమయం అని చెప్పి అక్కడ కనిపిస్తోంది. కనుక యజ్ఞేన యజ్ఞం అయజంత దేవాహన్ అన్నారు. యజ్ఞముతోనే యజ్ఞాన్ని పూర్తి చేశారట. ఆ సందర్భంలో యజ్ఞం అంటే ఎవరు అంటే యజ్ఞో వై విష్ణు అనే మాట మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. కనుక ఆ పరమాత్మే హవిస్సై, ఆ పరమాత్మే దేవతగా ఉండి, ఆ పరమాత్మే యజమానిగా ఉండి సకల లోకాలు ఏ సంకల్పం చేస్తాయో దాన్ని నెరవేర్చగలిగేంతటి శక్తివంతమైనది అశ్వమేధ క్రతువు. ఆ అశ్వమేధ క్రతువులో యహ అశ్వమేధేన యజతే దేవానామేవాయనేనైతి అని చెప్తోంది. ఎవరైతే ఈ అశ్వమేధ క్రతువుని ఆచరిస్తారో, దీన్ని వింటారో, దీన్ని మననం చేస్తారో వారందరూ కూడా దేవానాం అయనేనైవ ఏతి అని చెప్తున్నారు. దేవతలు వెళ్ళినటువంటి మార్గంలోనే వాళ్ళు కూడా వెళ్ళగలుగుతారు అని తాత్పర్యం. అంటే ఏమి, అమరులైపోతారు అని. అయితే ఈ అశ్వమేధ క్రతువులు ఒకసారి చేస్తే, 2 సార్లు చేస్తే అంతంత మాదిరి ఫలితం 100 అశ్వమేధ యాగాలకి పరిపూర్ణమైనటువంటి ఫలితం. ఆ సందర్భంలో మనం ఇంకా అన్వేషిస్తే తవ్వితే అని అనుకున్నామే. అక్కడ ఏం చెప్పారు? సగరశ్చక్రవర్తి ఆసీతు సాగర యత్ సుతై కృత అని మొదలుపెట్టి భాగవతంలో చెప్తూ సహ అశ్వమేధై అయజత అని చెప్పారు. చాలా అశ్వమేధ క్రతువులను అతడు ఆచరించాడు అని అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, తస్య ఉత్సృష్టం పశుం యజ్ఞే జహార అశ్వం పురందర అని చెప్పిన సందర్భంలో పురందరుడు దేవేంద్రుడు యాగం కోసం విడిచిపెట్టినటువంటి ఆ యాగాశ్వాన్ని యజ్ఞే అతడి యొక్క యాగంలో అపహరించాడు అని ఉంటే మూలంలో అక్కడ వ్యాఖ్యానంలో రాశారు. ఏమని? శతతమే క్రతవు అని రాశారు. అంటే 100వ అశ్వమేధ క్రతువులో జరిగిందన్నమాట ఈ కథంతా. ఎంత పరిశీలిస్తే మనకి ఒకదానికి ఒక చిక్కుముడి విడుతుంది. గమనించండి. ఇప్పుడు ఈ క్రతువు కనుక పూర్తయిపోయినట్లయితే 2 రకాల ఉపద్రవాలు. ఒకటి సహజంగా మనకందరికీ తెలిసిందే, 100 అశ్వమేధ క్రతువులు కనుక చేస్తే మళ్ళీ ఈ ఇంద్రపీఠానికి ఎసరు రావడం వగైరాలు అవంతా కూడా. అంటే సరే, అదొక అంశం. మరొక అంశం ఏమి అంటే, కొన్ని సందర్భాల్లో ఇంకా సరిపెట్టేయాల్సినటువంటి వాతావరణంలో ఆ పాత్రలన్నీ కూడా శాశ్వతంగా అమరములు అయిపోతే లోకానికి చాలా పీడ దెబ్బ. ఎందుకని అంటే గమనించండి నాయనా, యాగాశ్వాన్ని అన్వేషించండి అంటే కనిపించిన ప్రతి వారిని కూడా వారు మునీశ్వరుల, ఋషుల, బ్రహ్మచారుల, పిల్లల, పెద్దల, ఆడవారా, మగవారా, లేకపోతే అవి 4 కాళ్లతో నడిచేటటువంటి తిర్యక్ జంతువుల, అల్పప్రాణుల, మహాప్రాణముల అని పట్టించుకోకుండా ఉతికి వాటిని చిట్ట చివరికి రాక్షసుల సైతం మహాప్రభవం ఏం తట్టుకోలేకపోతున్నామని దేవతల చెంత చేరిపోయి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నటువంటి వైనం అదంతా గమనించాం కదా. ఈ సందర్భంలో వీరికి విచక్షణను కల్పించడం అనేది దుస్సాధ్యమైనది. ఈ క్రతువు కనుక జరిగిపోయి ఈ 100 అశ్వమేధ ప్రభావాల వల్ల ఒకవేళ అంతగా సగులకు ఇంద్రపీఠం మీద ఆశ లేకపోయినా కర్మకు ఫలితం తప్పనిసరి. కనుక ఎలా అయితే దేవతల విషయంలో అమృతత్వ ప్రాప్తి కలిగిపోయిందో ఈ 60,000 మంది కూడా అమరులు అయిపోతే శాశ్వతంగా ఈ 100వ అశ్వమేధ క్రతువు పూర్తి అవడం ద్వారా వచ్చేటటువంటి ఫలితం వల్ల ఇంకా లోకానికి చాలా ఉపద్రవం మనమే కల్పించిన వారం అయిపోతాం. ఎంతెంత లోక సంరక్షణ గురించి ఆలోచించాలో గమనించండి. కనుక ఈ క్రతువు అందున 100వ అశ్వమేధ క్రతువు కామప్రము సకల కామనలను పూరించేదిగా ఉంటుంది. కనుక అసలు ఆ అవభృతంలో పాల్గొన్న వారందరూ కూడా ఆ అమరులైపోతారు అని అంతంతటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ క్రతువు కానీ పూర్తయిపోయిందా ఇంకా ఈ ఉపద్రవాన్నించి లోకాన్ని మనం సంరక్షించలేం అని చెప్పి
ఒకానొక సందర్భం కోసం, అంటే సముద్రంలో పూడిక తీసి దాన్ని విశాలం చేయడం కోసం ఒకంత వీరి యొక్క శ్రమదానాన్ని వినియోగించుకున్నా చిట్ట చివరికి కడకు వెళ్ళేటప్పటికీ మరొక్కసారి వీరి బుద్ధి ఇలా విపరీతంగా ప్రవర్తించినటువంటి సందర్భంలో ఒక చిన్నపాటి ఒక పావు అలా కదిపినట్టుగా ఒక చిన్నపాటి భ్రమ కలిగించేటట దేవేంద్రుడు. కనుక మహేంద్ర హృత చేతసహ భస్మసాతు అభవన్ క్షణాతు అని చెప్తారు. కనుక ఆ మహేంద్రుడు కాస్త పరిశీలిద్దాం, ఏవైనా వీరు బుద్ధి తెచ్చుకుంటారా, దారిలో ఉంటారా, తమాయించుకుంటారా, ఆగి ఆలోచిస్తారా లేదా అని అన్నమాట. లేదా అనుమానం కలిగింది అని అనుకోండి, అంతవరకు దిగ్గజాల దగ్గర వాళ్ళు ఎంతో గౌరవంగా అలా ప్రవర్తిస్తూ ప్రదక్షిణాలు అవి చేస్తూ ఉన్నటువంటి వారు ఒరే ఒక్క క్షణం ఆగండర్రా, ఇతడో కాదో తేల్చుకుని ముందుకు వెళదాం అని ఒక్కరు అనుకున్న ఇంతటి ఉపద్రవం జరిగి ఉండేది కాదు. కనుక ఈ ఫలితమంతా ఆలోచన ఎదగని దశలో ఈ 100 అశ్వమేధ క్రతువుల యొక్క ఆ ఫలాన్ని ఆ సగరులు పుత్రవాత్సల్యంతో ఒకవేళ పిల్లలకి కనుక ధారపోసినట్లయితే వీరు కాస్త అమృతత్వం అకామయంత అని చెప్పినట్లుగా అమృతత్వాన్ని పొందేసినట్లయితే లోకానికి ఉపద్రవం ముంచుకొచ్చేస్తుంది అని చెప్పి దేవేంద్రుడు ఆ క్షణంలో ఒక చిన్నపాటి ఆలోచన అలా తప్పించేరట. అందుకనే చెప్తారు, ఇవన్నీ మనకి పాఠాలు ఏ రకంగా అంటే అన్ని సందర్భాల్లో అనిపించిన ఆలోచనలన్నింటినీ అమలు పరచకూడదు, చాలా ప్రమాదం. ఎందుకని ఎప్పుడు ఆ దేవుడు మానవుల్ని సకల లోకాల్ని కాస్తూ ఉంటాడు. ఏ రకంగా కాస్తూ ఉంటాడు? ఏదో పెంపుడు జంతువుల్ని బెత్తం కర్ర చేతిలో పట్టి కూడకపోతే ఆ దారిని తప్పించి మళ్ళీ దారిలో పెట్టడం ఆ రకంగా కాదు. నా దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు. ఒక పశువుని రక్షించేటటువంటి ఆ గోపాలకుడు చేతిలో దండం పట్టుకుని గట్టు మీద కాకుండా చేలో మేసేటటువంటి సందర్భంలో నువ్వు దారి తప్పకూడదు అని చెప్పి దారిలో పెడుతున్నట్లుగా చెయ్యడండి దేవుడు. అలా కనిపిస్తే మనం ఇంకా నిలదీసి చాలా విషయాలు తేల్చేసుకోవాలి అని అనుకుంటాం, కానీ దానికి అవకాశం లేదు. దేవతలు ఒకానొక దండాన్ని రక్షణం కోసం ఒకానొక కర్రను పట్టుకుని పశుపాలకునిలాగా రక్షిస్తూ ఉండరండి. మరి ఏం చేస్తారు అన్నారు. ఎంతు రక్షితుం ఇచ్చంతి, ఎవరినైతే వీడిని నిలబెట్టాలి, వీడిని బాగు చేయాలి, వీడు పతనమైపోకూడదు అని కోరుకుంటారో, ఎవరినైతే కాపాడాలని ఇచ్చంతి కోరుకుంటూ ఉంటారో, ఎంతు రక్షితుం ఇచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం అని చెప్తారు. చాణక్య నీతిలో చెప్పారు ఈ మాట. ఎక్కడిదో శ్లోకం తెలియదు కానీ ఆ గ్రంథంలో మాత్రం ఉదహరించారు, చాణక్యులు చెప్తారు. ఎంత అద్భుతమైన మాట, జీవితానికి చాలన్నమాట. కనుక ఎవరినైతే రక్షించాలి అనుకుంటారో అతడికి జస్ట్ కేవలం ఒక చిన్న ఆలోచన ఇస్తారట. మనం ఇలా చేస్తే రైట్ ఏమో ఇప్పుడు అని అనిపిస్తుంది, అంతే. మీరు ఎక్కడైనా గమనించండి, ఏ వాణిజ్యంలో, ఏ వ్యవహారంలో, ఏ ఉద్యోగంలో, ఇంటర్వ్యూలో వగైరా ఎక్కడైనా కానీ ఎందుకో నాకు ఆ క్షణానికి అలా చెప్పాలనిపించింది, ఆలోచన వచ్చింది, వెంటనే ఇంప్లిమెంట్ చేసేసాను, పని అయిపోయింది అని చెప్తూ ఉంటారు. కనుక మంచి సందర్భంలో మంచి ఆలోచన అనేది ఒకటి వస్తే బుద్ధి, మనస్సు ఇవన్నీ విభాగాలు ఉన్నాయి. మరి అదంతా అనుకుంటే చాలాసేపు పట్టేస్తుంది. ఒకే వస్తువు 3-4 రకాల యాక్టివిటీస్ని చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ సందర్భంలో ఈ ప్రపోజల్ అంటారే, ఆ ఆలోచన అనేది ఒకటి రప్పిస్తూ ఉంటుంది. అది ఒక వృత్తి. దీన్ని నిర్ణయించి స్టాంప్ వేసి సంతకం పెట్టేలాంటిది ఒకటి నిర్ణాయక శక్తి ఒక దగ్గర ఉంటుంది అన్నమాట. కొన్ని సందర్భాల్లో సందేహాన్ని కూడా అదే రేకెత్తిస్తూ ఉంటుంది. అప్పుడు మరొక్కసారి విచారించుకుని స్ట్రాంగ్గా ఒక పక్షంలోనే నిలబడగలుగుతాడు అన్నమాట. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయో వారిని వివేకవంతులు అని పిలుస్తారు. కనుక ఎవరినైతే కాపాడాలి అని అనుకుంటారో వారికి ఒక చిన్నపాటి ఆలోచన కలిగిస్తారట. బుద్ధ్యా సంయోజయంతి తం, ఆలోచనతో వారిని యోజన చేస్తారు. ఇది కాపాడే వాళ్ళ దగ్గర. మరి ఎవరికైనా శిక్ష వెయ్యాలి అనుకోండి, అప్పుడేం చేస్తారు? అప్పుడు చెప్తున్నారు, నా కాలః ఖడ్గమాదాయ శిరః కృంతతి కస్యచితు. కాలాత్మకుడైనటువంటి ఆ పరమాత్మ ఎవరైనా శిక్షించాలి అంటే చేత కత్తిబట్టి, ఒరే నువ్వు ఇంత దుర్మార్గ పని చేసావు, నీకు ఇదే శిక్ష అని చెప్పి వధించడానికి తెగ నరకడండి. నా కాలః ఖడ్గం ఆదాయ, కత్తి తీసుకుని శిరః కృంతతి కస్యచితు, ఎవని యొక్క శిరః తలను కూడా నకృంతతి, తెగ నరకడు. మరి ఏం చేస్తాడు అని. కాలస్య బలం ఏతావతు, ఆ కాలాత్ముడైనటువంటి ఆ పరమాత్మకు ఉండేటటువంటి నైపుణ్యం, కౌశలం ఇది. ఏమని? యద్ విపరీతార్థ దర్శనం, ఉన్నది ఉన్నట్లుగా, అసలుది అసలుగా కాకుండా కాస్త రివర్స్లో వ్యతిరేకంగా అనిపిస్తుందట. అంతే, ఆ అనుమానం ప్రబలమైపోతుంది, అది పెద్ద పిశాచమైపోయి ఇతడి చేత ఈ తప్పు చెక్కి ఒడిగట్టేలాగా చేసేస్తుందన్నమాట. ఇప్పుడు ప్రకృతంలో ఏమైంది? మహేంద్రుడు వీరిని పరిశీలిద్దామా అన్నట్లుగా చిన్నపాటి ఆ విచక్షణ
విచక్షణను అపహరించాడు. క్షణకాలం విచక్షణ పోయేటప్పటికే అనుమానానికి తావిచ్చి వీరు అనుమానం ప్రభూతం అన్నట్లుగా దాన్ని ఖరారు చేసేసుకుని ఇతడే దొంగ, ఇతడు కపట సన్యాసి, ముక్కు మూసుకుని వంచన చేస్తున్నాడు అనిపించేటప్పటికల్లా మన కష్టాలకి అంతకీ ఇతడే కారణం అనేటువంటి సందర్భంలో వారి కోపం కట్టెలు తెంచుకుంది. ఇంకా పట్టరాని ఆగ్రహంతో అదే ఖరారు చేసేసుకుని వారు అలా ప్రవర్తించేశారన్నమాట. కనుక నా కాలః ఖడ్గమాదాయ శిరః కృంతతి కస్యచిత్ కాలస్య బలం ఏతావతు. అదే దాని యొక్క పవర్. ఏమది అంటే యద్ విపరీతార్థ దర్శనం. అసలుది ఒకలా ఆలోచించాల్సింది ఆ ఒకలా కాకుండా మరోలా అనిపించేట్లుగా చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమంటే ఆ సందర్భంలో పెద్దలో అనుభవమో లేకపోతే మనం చదువుకున్నటువంటి పాఠాలో ఇవి గుర్తు తెచ్చుకుని అవునా కాదా, నిజమా కాదా, న్యాయమా అన్యాయమా, ఉచితమా అనుచితమా అని చెప్పి విచక్షణతో మెలగాలి తప్ప ఈ 60,000 మందిలాగా అయిపోకూడదు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. కనుక ఇప్పుడు మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది వీరు ఎవరి ద్వారా దగ్ధమైపోయారు, వారి పాపమే వారిని దహించేసింది. అంతటి స్థితి ఎందుకు వచ్చింది? విచక్షణను కోల్పోవడం ద్వారా. ఇది అంతా ఎవరికి పాఠం? కథలో అయితే రాముల వారికి, అసలు కథలో అయితే మనకి. కనుక మనకి మన రామయ్యే ఆ మాదిరి యుక్తాయుక్త విచక్షణను పరిపూర్ణంగా ప్రసాదించి అయిన వారిని దూరం చేసుకోకుండా, మన బతుకుల్ని ఛిద్రం చేసుకోకుండా, ఎన్నటికీ ఏ ఆపదలు లేకుండా మనం అజేయంగా సంతోషంగా నిలబడేలాగా ఒక మంచి వ్యక్తిత్వాన్ని ప్రసాదించి అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. మరొక చిన్న మాట. ఈరోజు నుంచి మనం మొదలుపెట్టి షష్ఠీదేవి స్తోత్రం గురించి చదువుకోవాలనుకున్నాం. దాని గురించి వివరించుకోవాలని కూడా ఒక ఆంతర్యం ఉంది. దేవీ భాగవతంలో దాని విశేషాలని అంతనీ చెప్తారు. యథావకాశంగా దాని అవసరం ఎంత లోకంలో, దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం పొందగలుగుతాం అని ఆచార్యుల మాటల్లో మరికొన్ని సందర్భాల్లో రేపటి కానీ ఎల్లుండి కానీ వివరణలో మనం దాని గురించి తెలుసుకుందాం. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. సచైవం అబ్రవీద్వాక్యం వైనతేయః మహాబలః మాసుచః పురుషవ్యాఘ్ర వధోయం లోకసమ్మతః కపిలేన అప్రమేయేన దగ్ధాహీమే మహాబలాః సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకచత్వారింశే సర్గే శ్లోకద్వయం. రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో అంశుమంతుడు రసాతలానికి వెళ్ళి అక్కడ రాసులుగా పడి భస్మరాసులుగా ఉన్నటువంటి తన పినతండ్రులను చూచి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యాగాశ్వాన్ని కూడా చూశాడు. మరి యాగాశ్వాన్ని తీసుకొచ్చే ముందు తన పినతండ్రులకి ముక్తిని కలిగించడం కోసమని, తర్పణములు ఇవ్వటం కోసమని జలము కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇంతలో గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు సుమతికి సోదరుడు, మరి ఈ సగరపుత్రులకి మేనమామ అయినటువంటి వాడు. ఆయన వచ్చి, నాయనా, వీరు కపిల మహర్షి యొక్క నిమిత్త కారణంగా వీరందరూ కూడా దగ్ధమయ్యారు. మరి వీరిని తరింపజేయటానికి లౌకికమైనటువంటి సామాన్యమైనటువంటి జలముతోటి వీరిని తరింపజేయటము కుదరదు, అలౌకికమైనటువంటిది కావాలి అనే విషయం చెప్పారు. మరి ఈ సందర్భంలో కపిల మహర్షి చేత దగ్ధమయ్యారు అంటే పరమాత్మ అయినటువంటి వాడు, తమ తల్లికే ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి వాడు, సాంఖ్యశాస్త్రంతో ఈ లోకాన్ని జ్ఞానమయంగా ఉద్ధరించినటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి కపిల మహర్షి క్రోధంతో వీరిని దగ్ధం చేశారా అంటే కాదు, అలా అనుకుంటే అది పొరపాటే అవుతుంది. వీరు ఈ సగరపుత్రులు వారి కోపము వలనే వారు దగ్ధమైపోయారు. మరి ఆ విధంగా వారికి కోపం రావడానికి కారణము మహేంద్రుని యొక్క మాయా అనే విషయాన్ని కూడా మనం ఈనాటి ప్రవచనంలో తెలుసుకున్నాము. ఆ శ్లోకాలన్నీ కూడా పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి మనం అందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం
శ్రేయశ్చ ముఖ్యాः సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ రోజు నుండి షష్ఠీదేవి స్తోత్రాన్ని మనం పఠించుకుందాము. మన పిల్లలందరికీ కూడా రక్షగా ఉండమని ప్రార్థిద్దాము. అథ షష్ఠీదేవి స్తోత్రం షష్ఠీదేవి స్తోత్రం నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై షష్ఠీదేవ్యై నమో నమః వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై షష్ఠీదేవ్యై నమో నమః సృష్ట్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠీదేవ్యై నమో నమః పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః శుద్ధసత్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి ద్విషో జహి మహేశ్వరి ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవ్యై నమో నమః దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః ఇతి దేవీం చ సంస్తూయ లేభే పుత్రం ప్రియవ్రతః యశస్వినం చ రాజేంద్రః షష్ఠీదేవ్యాః ప్రసాదతః షష్ఠీస్తోత్రమిదం బ్రహ్మన్ శృణోతి తు వత్సరం అపుత్రో లభతే పుత్రం పరం సుచిరజీవినం
వర్షమేకం చ యో భక్త్యా వర్షమేకం చ యో భక్త్యా సంపూజ్యేదం శృణోతి చ సంపూజ్యేదం శృణోతి చ సర్వపాపాద్వినిర్ముక్తః సర్వపాపాద్ విముక్తః మహావంధ్యా ప్రసూయతే మహాబంధ్యా ప్రసూయతే వీరం పుత్రం చ గుణినం వీరం పుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినం విద్యావంతం యశస్వినం శుచిరాయుష్యవంతం చ శుచిరాయుష్యవంతం చ సూతే దేవీ ప్రసాదతః సూతే దేవీ ప్రసాదతః కాకబంధ్యా చ యా నారీ కాకబంధ్యా చ యా నారీ మృతవత్సా చ యా భవేత్ మృతవత్సా చ యా భవేత్ వర్షం శ్రుత్వా లభేత్ పుత్రం వర్షం శ్రుత్వా లభేత్ పుత్రం షష్ఠీ దేవీ ప్రసాదతః షష్ఠీ దేవీ ప్రసాదతః రోగయుక్తే చ బాలే చ రోగయుక్తే చ బాలే చ పితా మాతా శృణోతి చేత్ పితా మాతా శృణోతి చేత్ మాసేన ముచ్యతే బాలః మాసేన ముచ్యతే బాలః షష్ఠీ దేవీ ప్రసాదతః షష్ఠీ దేవీ ప్రసాదతః ఇతి శ్రీదేవీ భాగవతే శ్రీదేవి భాగవతే మహాపురాణే మహాపురాణే నవమస్కంధే నవమస్కంధే షష్ఠ్యుపాఖ్యానే షష్ఠ్యుపాఖ్యానే షట్చత్వారింశోऽధ్యాయః షట్చత్వారింశోऽధ్యాయః ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.